ఉద్రేకం కలిగిన ఆత్మీయులు ఉన్నారు. వారు చాలా ఆరంభ శూరత్వం కలిగిన వారు. వారందరిని చూసి ఏంటండి ఇట్లుంటారు, ఆసక్తిగా ప్రార్థించండి అంటారు. అందరినీ మీరు ఇలా ఉంటే సరిపోదు, మీరు చాలా ఆసక్తిగా ఉండాలి అంటారు. వారు ప్రతిరోజు నలిగిపోయే వ్యక్తి, పడిపోయే వ్యక్తి, స్థిరత్వం లేనివాడు. కానీ ఇతరులను స్థిరత లేదు అని చెప్పి హేళన చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఇమ్మాచ్యూరిటీ అని అంటారు, పరిపక్వత లేనివారు. మనం పరిపక్వత లేని వారిగా ఉండకూడదు. పరిపక్వతలోనికి ప్రతిరోజు నడిపింపబడచ్చును. ఇప్పుడు ఎంతమంది పరిపక్వత కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే కొందరు తెలియకుండా చేతులు ఎత్తుతారు. అందుకే నేను అడుగుతలేదు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం అందరం నేర్చుకుంటున్నాం, నాతో సహా మనం అందరం నేర్చుకుంటున్నాం. మనం అందరం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నాం. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, సో ఐఎమ్ పర్ఫెక్ట్ అని ఎవరూ చెప్పకూడదు. అది పెద్ద ప్రమాదంలోనికి నిన్ను తీసుకుపోతుంది. ఐ నో వాట్ టు డూ అని కాదు, దేవా టీచ్ మీ వాట్ షుడ్ ఐ డూ, నేనేమి చెప్పాలో ఏమి చెయ్యాలో నాకు నేర్పించండి అని చెప్పాలి. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళేవారు బోల్తా పడతారు. జాగ్రత్తగా ప్రతిరోజు నడవాల్సిన అవసరం ఉంది. దేవుడు దేన్ని మన జీవితంలో అనుమతించినా దానిని మనము ప్రార్థన ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో కమ్యూనికేట్ చేయడం ద్వారా, దేవునితో మాట్లాడడం ద్వారా మన నొప్పి తగ్గిపోతుంది. మనకు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. కానీ ఓ ఫ్రెండ్ వచ్చారు. ఆ ఫ్రెండ్ ఇలా చేతులు ఆడించుకుంటూ ఓ 10 నిమిషాలు మనతో మాట్లాడారు. ఆ మాట్లాడుచున్న సమయంలో వాస్తవంగా నొప్పి మర్చిపోయాం. ఎందుకు తెలుసా? ఆ ఫ్రెండ్ తన స్పర్శ చేత ఆ నొప్పిని నేను ఓవర్కమ్ చేయడానికి నాకు సహాయపడ్డారు. ఆ ఫ్రెండ్ మాట్లాడిన మాటలు నాకెంతో ఆదరణ కలుగజేసింది. కొందరు మాట్లాడుతుండే పుండు బస్ట్ అయి చీము బయటికి వస్తుంది. కొందరు మాట్లాడుతుంటే ఆదరణ, కంఫర్ట్ మనకు దొరుకుతుంది. మన జీవితంలో ఇతరులను ఆదరించే వారిగా ఉండడానికి కృప దేవుని సన్నిధి నుంచి పొందుకోండి. దేవా, ఐ జస్ట్ వాంట్ టు బీ ఏ కంఫర్టర్. పరిశుద్ధాత్ముడా, నువ్వు నాలో నివసించు. ఐ వాంట్ టు కంఫర్ట్ సంబడీ టుడే. ఐ వాంట్ టు ఎంకరేజ్ సంబడీ టుడే. ఐ వాంట్ టు హీల్ సంబడీ టుడే. ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, రాజ్య సువార్తను ప్రకటించండి. మనం ఇప్పుడు కూడా రోగి దగ్గరికి వెళ్ళి దేవా స్వస్థపరచండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఏమన్నాడు? యు హీల్ దెమ్. మీరు వారిని స్వస్థపరచండి. మాటల ద్వారా మీరేం చెప్పాలి? యేసునామమున ఈ నొప్పి తొలగిపోవును గాక. హల్లెలూయా. మనం వారిని స్వస్థపరచడానికి దేవుడు పంపాడు. దేవుడు ఆ స్వస్థతను రిలీజ్ చేయడానికి తగినట్లు దేవునితో కనెక్ట్ చేయబడిన వారిగా ఉండాలి. లేకపోతే బఫూన్స్ అయిపోతాం మనం. దేవునితో మనకేం కనెక్షన్ లేదు. జోకర్లు ఉంటారు సర్కస్లో. మనం కూడా సాతాను ముందు అలాగనే అయిపోతాం. అదొద్దు. వి మస్ట్ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ ద క్రియేటర్. వి మస్ట్ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ ద మాస్టర్. ఆయనతో, ఆయన చేయి పట్టుకొని వీరిని టచ్ చేయాలి. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఒక చేతితో ఆయనను పట్టుకోవాలి, మరొక చేతితో రోగిని ముట్టుకోవాలి. వారికి స్వస్థత కలుగుతుంది. దేవునికి ఇష్టం. హల్లెలూయా. నీ జీవితంలో అనుమతించినది ఏది కూడా నిన్ను నాశనం చేయడానికి కాదు. యు విల్ కమ్ అవుట్ విత్ విక్టోరియస్. నీవు దేవుని సన్నిధిలో విజయం పొందిన వారిగా బయటికి వస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నీ జీవితంలో దుష్టుడు పెట్టిన కాడిని దేవుడు విరగొడతాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు దేవునికి ప్రయోజనకరమైన బిడ్డగా ఉండడానికి తగినట్లు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మన సఫరింగ్ మధ్యలో, మన వేదనల మధ్యలో వి మస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్.
Lord, I thank you for these problems because you are making me strong day by day. Thank you, Jesus, for this sickness because you are making me to understand the agony of the people. I must understand the pain of the people. So sometimes God will allow me to go through that situation. మనం దేవుని కృపను పొందాలి, దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలి, విశ్వాస జీవితంలో కట్టబడాలి. మనము బలవంతులుగా మారడానికి మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించాల్సిన అవసరం ఉంది.